ఇప్పుడు మనం అరటికాయతో మంచి స్నాక్ ఐటెం చేసుకుందాము. చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు మాత్రం బాగా ఇష్టపడతారు. ఇవి ఈవినింగ్ స్నాక్స్గా తీసుకోవచ్చు, లేదంటే రైస్లోకి సాంబార్ పప్పు ఉంటుంది కదా, సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీరే చెప్తారు. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. చేసుకోవడం మాత్రం చాలా ఈజీ. అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీ ఇంగ్రీడియంట్స్ అండి, ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. అరటికాయతో ఏ స్నాక్స్ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అంటే మీరు ఏం చేస్తారు, అరటికాయ బజ్జీ కానీ, ఇలా స్నాక్స్ కానీ, ఇంకా డిఫరెంట్గా చిప్స్ కానీ ఏమైనా చేస్తారనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు అరటికాయతో మంచి ఈవినింగ్ స్నాక్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ 2 అరటికాయలు తీసుకున్నాను. వీటిని మనం తొక్క తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకి కావాల్సినంత పొడవు ముక్కలు కట్ చేసుకోవచ్చు. ఇది కొంచెం పొడవుగా ఉంది కదా, నేను మధ్యలో కట్ చేసుకుంటున్నాను. ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. వాటర్లో కొంచెం ఉప్పు వేసుకొని ఈ ముక్కలు వేసుకోవాలి, లేదంటే నల్లబడిపోతాయి ముక్కలు. ఒక మిక్సింగ్ బౌల్లో 1.5 టీ స్పూన్ కారం పొడి వేసుకోవాలి. మన కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, కొన్ని వాటర్ పోసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ పోసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. మన ముక్కల్ని చూసుకొని కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇది బాగా కలుపుకోవాలి. అంటే ఈ మసాలా అరటికాయ ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. అరటికాయ ముక్కలు నీళ్ళలోంచి తీసేసి, అంటే నీళ్ళన్నీ వంచేసి వేసుకోవాలి, నీళ్ళు పడనివ్వద్దు. ఈ మసాలాతో బాగా కోట్ చేసుకోవాలి. అన్ని ముక్కలు బాగా కోట్ అయ్యేలాగా పట్టించాలి. ఇలా అన్నింటికి మసాలా పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్లేట్లో 1/2 కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి. 1/2 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. ఈ రెండింటిని మిక్స్ చేసుకోవాలి. అంటే మనం మసాలా పట్టించిన అరటికాయ ముక్కల్ని కోట్ చేసుకుంటాము. ఇలా కోట్ చేసుకోవడం వల్ల మసాలా ఆయిల్లో పడకుండా ఉంటుంది. అరటికాయ ముక్కలు క్రిస్పీగా కూడా వస్తాయి. ఇప్పుడు దీంట్లో మనం మసాలా పట్టించిన అరటికాయ ముక్కల్ని కోట్ చేసుకోవాలి. ఇలా కోట్ చేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవచ్చు, షాలో ఫ్రై చేసుకోవచ్చు. ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కోట్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని ఆయిల్లో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి తిరిగేసుకోవాలి. రెండు వైపులా తిరిగేసుకుంటూ క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా హెల్దీ అండి. అంటే మనం బయట చిప్స్ కానీ ఇంకేదైనా పిల్లలు అడుగుతుంటారు కదా, దానికన్నా ఇలా ఇంట్లో చేసి పెడితే హెల్దీ కదా. హైజీనిక్గా ఉంటుంది, హెల్దీ కూడా అరటికాయ. ఏదైనా స్నాక్స్ అప్పటికప్పుడు తినాలనిపించినప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా క్రిస్పీగా అయిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసుకోవాలి.
ఇదిగో చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. అస్సలు ఎక్కువ ఆయిల్ మాత్రం అస్సలు పట్టలేదు. చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి. చాలా బాగుంటాయి, తింటుంటే మాత్రం క్రిస్పీగా చాలా 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 టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు స్నాక్స్గా అప్పటికప్పుడు చేసుకొని తినొచ్చు. లేదు అంటే పప్పుచారులో కానీ పప్పులో కానీ సైడ్ డిష్గా మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి. మనం బయట చిప్స్ అవి కొనకుండా ఇలాంటి చేసి పెట్టండి, హెల్తీగా తింటారు పిల్లలు. అంతే, చూసారు కదా క్రిస్పీ క్రిస్పీ స్నాక్స్ ఎంత బాగా ప్రిపేర్ అయిపోయాయో. చాలా ఈజీ అండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా, ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సజెషన్స్ ఏమని చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మరవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.